విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థం పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రామస్వామి దేవస్థానం శివరాత్రి జాతరకు ముస్తాబైంది. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దేవస్థానంలోని క్షేత్రపాలకులైన ఉమా సదాశివ స్వామివారి ఆలయంతో పాటు ప్రధాన ఆలయం శ్రీ రామస్వామి వారి ఆలయం సిద్ధమైంది. 15, 16 తేదీల్లో నిరంతరాయంగా భక్తులకు దర్శనాలకు అవకాశం కల్పిస్తారు. 17వ తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి. రామతీర్థంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి సుమారు 5 లక్షల వరకు భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ కుమార్ అందిస్తారు. ఉత్సవాలు ఇప్పుడు శివరాత్రి ఉత్సవాలు 3 రోజులు జరగబోతున్నాయి అని చెప్తున్నారు. దీనికి గాను మన దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు నారాయణ గారిని అడిగి తెలుసుకున్నాం. రామతీర్థాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మండలం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఇక్కడ స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ఇక్కడ 16వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మాణం చేసినప్పుడు మహారాజా వారు కుంభిడాపురంలో పరిపాలన చేసే కాలంలో ఆ రాజధాని నుంచి అరణ్యంలో ప్రజలు వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటుండేవారు. 16వ శతాబ్దం నుంచి కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవం నాడు భక్తులు ఇక్కడికి వచ్చి జాగరాలుండి స్వామి దర్శనం చేసుకొని స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన మహాశివరాత్రి నాడు రామతీర్థంలో జాగరాలు తీసి మొక్కులు తీర్చడం వల్ల వారి పంటలన్నీ సుభిక్షంగా పండుతాయని, వారందరూ కూడా సుఖంగా ఉంటారని, ఆ తీర ప్రాంతంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారని పూర్తి నమ్మకం విశ్వాసంతో ఈ మహాశివరాత్రి నాడు స్వామివారిని దర్శనం చేసుకొని జాగరాలుండి ఉపవాసాలుండి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ పుష్కరంలో స్నానం చేసి మళ్ళీ స్వామి దర్శనం చేసుకొని వెళ్తుంటారు. జై శ్రీరామ్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి రామతీర్థంలో శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం వేకువజాము నుంచే భక్తులు తాకి విపరీతంగా పెరిగి భక్తులు తండోపతండాలుగా వస్తూ రామతీర్థం అంతా కూడా శివనామ స్మరణతో మారుమరోగిపోతుంది. దీనికి గాను ప్రభుత్వం అధికారులు వచ్చే భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో రమేష్, వైకే న్యూస్, నెల్లిమర్ల.